జిల్లా ఆదోని నియోజకవర్గ ఓటర్లకు ఇది ముఖ్య గమనిక. ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువ నాయకులు సిద్ధార్థ నాయుడు కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 2,67,980 మంది ఓటర్లకు గాను ఇప్పటి వరకు కేవలం 1,20,000 మంది మాత్రమే ఫారంను సమర్పించారు. ప్రక్రియ పూర్తి చేయడానికి ఇక కేవలం 7 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఓటర్లు అప్రమత్తం కావాలని ఆయన సూచించారు. సకాలంలో స్పందించకపోతే ఓటర్ జాబితా నుండి మీ పేరు తొలగించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వెంటనే మీ పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్ని సంప్రదించి ఫారంను అందజేయాలని కోరారు. మీ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే, ఏమాత్రం ఆలస్యం చేయకండి అని తెలియజేసిన తెదేపా యువ నాయకులు సిద్ధార్థ నాయుడు. అందరికి నమస్కారం. ఇవాళ మేము టీడీపీ నాయకులము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఎస్ఐఆర్ గురించి ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాము అంటే, ఆదోనిలో ఇంకా చాలామంది ఎస్ఐఆర్లో వాళ్ళ పత్రాలను, ఎన్యుమరేషన్ ఫామ్స్ను తిరిగి బిఎల్ఓలకి ఇవ్వలేదు. మన దగ్గర 2,67,000 ఓట్లు ఉన్నాయి ఆదోనిలో. నేను బిఎల్ఓలతో అధికారులతో డేటా తీసుకున్న ప్రకారంగా 2.5 లక్షల చిల్లర, దాదాపుగా 2,60,000 చిల్లర వరకు ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది జనాలకు డిస్ట్రిబ్యూట్ చేసినారు. తిరిగి తీసుకునేది మాత్రం ఇప్పటి వరకు 1,20,000 తీసుకున్నారు. తిరిగి తీసుకునేది ఇంకా చాలామంది ఫామ్స్ ఇవ్వట్లేదు. మీరు ఫామ్స్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనే దానికి మీకు చెప్పాలి అని చెప్పనేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు ఫామ్స్ ఇవ్వకపోతే మీ ఓట్లు అనేవి డిలీట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫామ్స్ ఫిలప్ చేసి ఫామ్స్ ఖచ్చితంగా మీ బిఎల్ఓకి ఇవ్వాలి. ఇప్పుడు మేమిద్దరం పక్క ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, ఈయనకు ఫామ్ వచ్చింది, నాకు ఫామ్ రాలేదు అని అనుకోండి, ఈయన ఇచ్చిన ఫామ్ మీద మా బూత్ లెవెల్ ఆఫీసర్ పేరు, ఫోన్ నెంబర్ ఉంటుంది. పక్కింటి వాళ్ళకి ఎవరికైనా ఫామ్ రాకపోతే వాళ్ళ బిఎల్ఓతో పక్కన ఉన్న వాళ్ళ ఫామ్ మీద వాళ్ళ పేరు, బిఎల్ఓ నేము, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. అది తీసుకొని మీరు మాట్లాడి ఆ ఫామ్ని మీరు తెప్పించుకోండి. లేదు కొంతమంది ఊర్లో లేము, మేము వేరే ఊర్లో ఉన్నాము, పని మీద పోయినాము టెంపరీ కోసము అని అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా చేయొచ్చు. వాళ్ళ బంధువులు ఉంటే కూడా ఇక్కడ ఫామ్ ఫిలప్ చేయొచ్చు. 2002 ఓటర్ లిస్టులో పేరు లేకోకున్న వాళ్ళు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెనకలు ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ ఇచ్చినా కూడా మీ ఓట్ అనేది జెన్యూన్ అయిపోతుంది, వ్యాలిడేట్ అవుతుంది. మనకు సమయం తక్కువ ఉంది. ఈ రోజు నుంచి మనకి ఇంకా వారం రోజులే టైం ఉంది, 7 రోజులు ఉంది కరెక్ట్గా చూసుకుంటే. ఈ 7 రోజుల్లో దాదాపుగా మనకు 1,50,000 ఓటర్ల వరకు డిజిటైజేషన్ కావాల. ఇది జరగలేదు అని అంటే అవి ఓటర్స్ డిలీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మీ ఓటు డిలీట్ అయిందనుకోండి, మళ్ళీ మీరు కొత్త ఓటు ప్రిపేర్ చేసుకోవాలా అంటే నెక్స్ట్ మళ్ళీ క్లెయిమ్స్ పీరియడ్ అని ఉంటుంది. అందులో మీరు కొత్త ఓటర్గా ఫామ్ 6 పెట్టి నమోదు చేసుకొని ఫస్ట్ నుంచి ఎంక్వైరీలు చేసుకొని చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికన్నా ఇది వెరీ సింపుల్ ప్రాసెస్. కాబట్టి నేను అందరికి రిక్వెస్ట్ చేసేది, ఆదోని జనాలకు కానీ మొత్తం మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి, మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీది ఆల్రెడీ డిజిటైజేషన్ అయిపోయింటే పర్లేదు, ఆల్రెడీ బిఎల్ఓకి మీ ఫామ్ సబ్మిట్ చేసింటే పర్లేదు. మీరు ఒకవేళ సబ్మిట్ చేయకపోతే సబ్మిట్ చేయండి. ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు బిఎల్ఓకి మీ ఫామ్స్ రిటర్న్ ఇచ్చి, మీరు ఫిలప్ చేసిన ఫామ్స్ రిటర్న్ ఇచ్చి మీ ఫామ్ డిజిటలైజేషన్ అయ్యేదానికి మీరు చూసుకోండి. కాలేని పక్షంలో మీ ఓట్లు డిలీట్ అవుతాయి, అందులో డౌట్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టైం ఎక్స్టెండ్ చేస్తుందో చేయదో మనకి ఇంకా స్పష్టంగా మనకి రూల్స్ రాలేదు, డీటెయిల్స్ రాలేదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే 14th ఎండ్ అయిపోతుంది. 14th ఎండ్ అయిపోతుంది కాబట్టి అందరూ ముందు పడండి. పల్లెటూళ్ళల్లో కొద్దిగా స్పీడ్గా జరుగుతుంది వర్క్, టౌన్లలో కొద్దిగా స్లో జరుగుతుంది. ఒక రీజన్ ఉంది, టౌన్లో చాలామంది ఇల్లులు షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఇల్లులు షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఫైండ్ అవుట్స్ చేసి వాటికి ఇవ్వడంలో కాస్త డిలే అవుతుంది ప్రాసెస్. కానీ కూడా వేరే ఏరియాలో అలా షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వేరే ఏరియాలో ఉండి ఇప్పుడు వేరే ఏరియాలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఓటు ఇంకా పాత ఏరియాలోనే ఉంటే వాళ్ళ బిఎల్ఓ వీళ్ళకి ఇచ్చిండారు కాబట్టి వీళ్ళు వేరే ఏరియాలో ఉంటారు కాబట్టి మీరు ముందు పడి మీ బిఎల్ఓతో మాట్లాడి తీసుకోండి. లేదు అని అంటే ఆన్లైన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో ఒక వెబ్సైట్ ఉంది, ఒక యాప్ వస్తుంది. ఆ యాప్లో కూడా మీరే సెల్ఫ్గా మీ ఓట్ని మీరే అథెంటికేట్ చేసుకోవచ్చు, మీ ఓట్ని మీరే వ్యాలిడేట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఒకటే, మీ ఓటు మీ బాధ్యత. అధికారులు ఒక బిఎల్ఓ ఒక ఇంటికి 3 సార్లు రావాలా, అది రూలు. కానీ చాలా వరకు ఒక దగ్గర కూర్చొని చేస్తున్నారు, కొన్ని దగ్గరలో డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ఏదైనా కానీ ఫామ్స్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఫామ్స్ తిరిగి ఇవ్వండి. నేను కొంతమంది బిఎల్ఓలతో మాట్లాడితే కూడా చాలామంది ఫామ్స్ ఈరోజు ఇస్తాం రేపు ఇస్తామని చెప్పని అంటున్నారు. ఓట్ అనేది ప్రతి ఒక్కరికి
మనకున్న ఫండమెంటల్ రైట్స్లో వన్ ఆఫ్ ద మేజర్ రైట్ అనేది ఓటర్ రైట్. మన ఫండమెంటల్ రైట్ని మీరు పోనీకోకుండా చూసుకోండి. మీకు ఓటు హక్కు ఉంటేనే మీరు రేపొద్దున ఏం సాధించుకోవాలన్నా, ఏ విధంగా మనం ముందుకు పోవాలన్నా, మన భారతదేశం పురోగతి చెందాలన్నా ప్రతి ఒక్కరూ ఓటేసి సరైన నాయకుడిని ఎన్నుకొని మనం ముందుకు పోతేనే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓట్ని బిఎల్ఓ ఫామ్స్ ఫిలప్ చేసి, బిఎల్ఓకి ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేసి బిఎల్ఓకి ఇవ్వండి. ఎవరికైనా ఏమన్నా సమస్యలున్నా, డౌట్లున్నా, బిఎల్ఓలతో మీ పని కావట్లేదు, బిఎల్ఓలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న 1950 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. మన ఆదోన్లో రీసెంట్గానే ఒక బిఎల్ఓ కూడా సస్పెండ్ అయినారు, అందరికి తెలిసిన విషయమే అది. మీకు బిఎల్ఓ పట్టించుకోకపోతే, బిఎల్ఓ అసలు మీరు ఏం చెప్పినా వినకపోతే మీరు ఆ నెంబర్ కాల్ చేసి మీ సమస్యనే చెప్పండి. వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. ఆ సమస్య జెన్యూన్ అంటే యాక్షన్ కూడా తీసుకుంటారు. మీరు పట్టించుకోవట్లేదు, ఎవరైనా ఏదైనా చేయట్లేదని ఊరికే కూర్చుంటే మాత్రం పని జరగదు. ప్లస్ అలానే ప్రతి బూత్కి ప్రతి పార్టీ నుంచి ఒక బిఎల్ఏ ఉంటాడు. బూత్ లెవెల్ మా పార్టీ నుంచి, బూత్ లెవెల్ ఆఫీసర్కి మా పార్టీ నుంచి ఒక బిఎల్ఏ ఉంటాడు. అట్లానే వైసీపీ నుంచి ఉంటాడు, జనసేన నుంచి, బీజేపీ నుంచి ఉంటారు. మీకు ఏమన్నా వాళ్ళు పట్టించుకోకపోయినా ఫస్ట్ మా బిఎల్ఎల్ని కన్సల్ట్ కాండి. వాళ్ళు పట్టించుకోకపోతే మమ్మల్ని కన్సల్ట్ కాండి. మోస్ట్లీ మా బిఎల్ఎల్ పట్టించుకుంటారు, మేము రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నాము. ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా ఓటర్ వెరిఫికేషన్లో మీరు మా పార్టీ నాయకులైనా కలవండి, లేదా అధికారులైనా కలవండి. ఇవేమీ లేని పక్షంలో మీరు 1950 కాల్ చేసినా కూడా, మీరు కస్టమర్ కేర్కి 1950 కాల్ చేసినా కూడా మీ పని జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వారం రోజులే టైం ఉంది కాబట్టి మీరు మీ ఫామ్స్ అన్నీ ఇచ్చి అప్డేషన్ చేసుకొని మీరు మీ ఫండమెంటల్ రైట్లో ఒక రైట్ అయిన ఓట్ రైట్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.